అట్లాగే తన భార్య ఉమా, అట్లాగే వారు పిల్లలు కలిసి కృతజ్ఞత కూడికగా ఈ క్రిస్మస్ జన్మదినోత్సవ సందర్భంగా ఈ కూడికను ఏర్పాటు చేసుకుని ఉన్నారు. తనే సంతోషించటమే కాకుండా తనతో పాటు తన బంధువులను అట్లాగే సంఘస్థులు అందరితో సంతోషించాలనే ఆలోచనతో ప్రభు ఈ యొక్క కూడికను ఏర్పాటు చేసుకున్నారు. వారు ఎవరైతే పిలిచారో వారు రావడానికి కృప చూపించండి ఆయన. వచ్చి మీ యొక్క రక్షణ సువార్తను విని రక్షింపబడ్డ కృప చూపించండి. రక్షింపవచ్చాడని మంచి కాపరి, గొప్ప కాపరి, అందర కాపరి, ప్రధాన కాపరి, మంచి రాజానికే స్తోత్రము, యేసు రాజానికే స్తుతి స్తోత్రము. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా అంటే నీలా నాలాగి లోకానికి వచ్చాడు, ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను. అనేకులు నమ్ముచున్నారు. ఆరోహణుడై తేజోమయుడయ్యను. మీరు మరణించిన తర్వాత నా దగ్గర ఉంటారని ఎవరైనా చెప్పారా? We have freedom, లిబర్టీ ఉంది మనకి. ఏముంది మనకి? స్వేచ్ఛ వచ్చేసింది. మనం స్వేచ్ఛగా దేవుల్లో ఉండాలని ప్రభు నామమున మీకు మనవించాలి. రోమపత్రిక 6:8 వచ్చింది. రోమపత్రిక 6:8 వచ్చింది. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. ఈనాడు అనేకులు వివిధ రకాలైనటువంటి వారిని ఆరాధిస్తున్నారు. ఎవరైనా కానీ నువ్వు మరణించిన తర్వాత నాతో ఉంటావని అన్నారా? గుర్తుపెట్టుకోవాలి. మరణం నుంచి ఎప్పుడు కూడా భయపడద్దు మీరు. అందుకు మనలను ధైర్యపరచడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అదే కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14, హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14-15 వచనాలు. 2:14 హెబ్రీయులు పేజీ నెంబర్ కూడా చెప్పండి ఒకసారి. 201 పేజీ నెంబర్. ఆగకూడదు, కాసేపు సైలెంట్గా పెట్టుకోవాలి. ఇట్లా చేయి పెట్టుకోవాలి. 201 కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క
బలము గలవానిని మరణము యొక్క బలము గల వారిని అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని చూసారా, మరణ భయము చేత నిన్ను నన్ను దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా మాంసములలో పాలివాడాయి. అదిగో వారి ఈ విధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. హల్లెలూయా. పిల్లరా, మనకి దుఃఖము కలిగించినది మరణం తెలియాలని చెప్తున్నది. ప్రసంగి 7వ అధ్యాయము 26 27 ఇంటికి పోయి చదువుకోవాలి. మీరు మళ్ళా చదువుకోనికి వెళ్తారు. మరణము కంటే దేవుడు కలిగించినది పేజీ నంబర్ 11 తీయాలి. 5 పెట్టుకోవాలి. మరణం సిట్ రైట్. సరే కూర్చోవాలి. సిట్ రైట్. మరణము మనిషికి ఎక్కువ దుఃఖాన్ని కలిగించును. గుర్తుపెట్టుకోవాలి. మరణం కదా. మరణం అంటే అందరికీ ధైర్యమా భయమా? భయము అన్నవాళ్ళు చేయండి.